అయితే సాధ్యం కాదు. సీఎం క్యాంప్ ఆఫీస్ పెట్టుకోవచ్చు, అది చట్టపరంగా సాధ్యం. కానీ ఇక్కడ సీఎంఓ పెడుతున్నామని ఎక్కడ అధికారికంగా ఎవరు చెప్పాల. సీఎంఓ వేరు, సీఎం క్యాంప్ ఆఫీస్ వేరు, రెండింటికి చాలా స్పష్టమైన తేడా. సీఎం క్యాంప్ ఆఫీసుని రాష్ట్రంలో ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చు, అక్కడ నుంచి చీఫ్ మినిస్టర్ గారు ఎవరైనా సరే పరిపాలన చేయొచ్చు. కానీ సీఎంఓ అనే దానికి ఒక శాంక్టిటీ ఉంటుంది, అది అంత తేలిక కదిలించడం జరగదు, దానికి కొన్ని చట్టపరమైన పరిమితులు ఉన్నాయి. ఈరోజు హైకోర్టుకు సంబంధించిన తీర్పు ఉంటుంది, అది సుప్రీంకోర్టులో పెండింగ్ లో కూడా ఉంది, కాబట్టి అది జరగదు. తర్వాత నాకు చిన్నప్పుడు, అంటే అంజనా భావించద్దు, మేము చిన్నప్పుడు అందరం చాలా లూజ్ భాష, పౌండ్ కొట్టు అనేవాళ్ళు, అంటే పచారీ కొట్టు. అక్కడ కొట్టు తెరగానే పొద్దున్నే దుకాణం తెరగానే గేట్ ఒక బోర్డు పెడతాడు, అప్పుడు రేపు అని. అట్లాగే జగన్ రెడ్డి గారు కూడా విశాఖపట్నం రేపు అనే బోర్డు పెడుతున్నారు ప్రతిసారి కూడా. అది ఎప్పుడవుతుందో అడుగు, సరే అది వారి ఇష్టం. కానీ ఈ రోజు వాడు వెళ్ళి అక్కడ ఉండి అక్కడి నుంచి పాలన చేయాలనుకుంటే ఆపేది ఎవరు ఆపట్లేదు కదా, క్యాంప్ ఆఫీస్. కానీ అక్కడ హైకోర్టుకి వీళ్ళు ఏమని అఫిడవిట్ ఇచ్చారు, టూరిజం డిపార్ట్మెంట్ సంబంధించిన బంగళాలవి, చీఫ్ మినిస్టర్ క్యాంప్ ఆఫీస్ అనేది ఎక్కడ కూడా ఉదాహరించలేదు, హైకోర్టుకి ఇచ్చిన ప్రభుత్వం తరఫున. కాబట్టి అది ఇప్పుడు చీఫ్ మినిస్టర్ గారి క్యాంప్ ఆఫీసు సిఎంఓ అని అంటే మటుకి అది మరి హైకోర్టు దిక్కన. ఇప్పుడేం చేయరు, ఆఫ్టర్ ఎలక్షన్స్ అట్లాగా చేసుకోవడానికి వీలు ఉండదా చట్టబద్ధంగా? అప్పుడు కూడా చేసుకోవడానికి వీలుండదు, ఎందుకంటే హైకోర్టు గవర్నమెంట్ కార్యాలయం దాన్ని మార్చుకోవచ్చు కదా, దాన్ని ఏ పర్పస్ కింద మార్చుకుంటే దాన్ని కోర్టు ఎందుకు అబ్జెక్షన్ చేస్తుంది? మరి మీరు ఆ ముక్క నేరుగా చెప్పొచ్చుగా, దాన్ని ఇతరత్ర అవసరం ఆ కారణంతో చెప్పారు, పర్యావరణానికి వంకలు పెట్టారు కాబట్టి ఎవరి ఆస్పెక్ట్ వాళ్ళది, ఎవరి గేమ్ వాళ్ళది. నేను అనేది చట్టబద్ధంగా అయితే రేపు పొద్దున ప్రభుత్వం జీవో ఇచ్చుకుంటది, దాన్ని ఆ పర్పస్ కింద తీసుకుంటాం, దాన్ని ఆపేతారా ఎవరైనా? ఆపటం అనేది ఉండదు. కానీ ఏ ప్రభుత్వం అంటే ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ వారు హామీ ఇచ్చారో మరి దాన్ని వారే ధిక్కరిస్తున్నారు అనేది అది గమనించాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన దాన్నే కదా రాజధాని అనే అన్నదాన్నే కదా ఇప్పుడు జగన్ రెడ్డి మార్చింది అమరావతిని. ఇప్పుడు ఎవరైనా అనగలిగారు, కానీ హైకోర్టు ఆపింది, జ్యుడిషియరీ ఆపింది, ఎందుకంటే దానికి చట్టబద్ధత లేదని. ఆపింది చంద్రబాబు నాయుడు కాదు, చంద్రబాబు నాయుడు